శుభోదయం పిల్లలు. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక చిత్రాన్ని చూశారు కదా, అది వెన్నెల. ఆ వెన్నెల నిండు చందమామ నుండి వచ్చే కాంతిని వెన్నెల అంటాం కదా. వెన్నెల రాత్రి ఎప్పుడైనా మీరు చూసారా? వెన్నెల బాగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా వెన్నెల రాత్రి హాయిగా పడుకున్నారా? వెన్నెలలో ఎప్పుడైనా మీరు వెన్నెల చూసి ఉంటే కనుక ఆ వెన్నెల చల్లదనం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. అందుకే వెన్నెల మన పూర్వ కవులందరూ వెన్నెల గురించి కావ్యాల్లో చాలా చక్కగా వర్ణించారనమాట. వెన్నెల చల్లదనాన్ని కన్నతల్లి స్పర్శతో పోలుస్తారనమాట. వెన్నెల్లో ఎంత హాయిగా చల్లగా ఉంటుందో కన్నతల్లి ఒడిలో కూడా అంతే హాయిగా ఉంటుంది. కాబట్టి ఆ వెన్నెల చల్లదనాన్ని ఆ కన్నతల్లితో పోల్చడం జరిగిందనమాట. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వెన్నెల్లో ఆడుకున్నారా? వెన్నెల్లో చక్కగా ఆడుకుంటారు పిల్లలు. ఎప్పుడంటే ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు వైశాఖ మాసంలో చక్కగా వైశాఖ పౌర్ణమికి చాలా చక్కగా ఉంటుందన్నమాట. పండు వెన్నెల అంటారు దాన్ని. అప్పుడు పిల్లలు రాత్రిపూట హాయిగా ఆడుకుంటూ ఉంటారు, చక్కగా ఆ వెన్నెలను ఆస్వాదిస్తూ ఉంటారన్నమాట. ఈసారి ఎప్పుడైనా మీరు చూడండి. ఈ పాఠాన్ని మనకు ఎందుకు పెట్టారు? వెన్నెల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం ప్రస్తుతం అందరము బిజీ జీవితం గడుపుతున్నాము. ప్రకృతిని గురించి మనం ఎవరము తెలుసుకోవడం లేదు. ప్రకృతితో మనం ప్రకృతిని మనం పట్టించుకోవడం లేదు. కానీ ప్రకృతిలో మనం మమేకమై జీవిస్తే కనుక మనకి ప్రకృతి నుంచి ఎంతో ఆనందాన్ని పొందుతాం. మన మనసులో ఉండే ఆందోళనలు అన్నీ దూరం చేసుకోవాలి అని అంటే మనం ప్రకృతితో మమేకమవ్వాలి. అలా అవ్వాలి అని అంటే మనకి ప్రకృతిలో ఎన్ని అందచందాలు, ఎన్ని వన్యచిన్నెలు, ఎన్ని సోయగాలు ఇవన్నీ ఉన్నాయో మనకి తెలిస్తేనే మనం ప్రకృతిలో ఉన్న అందాలని మనం ఆస్వాదించగలుగుతాము. కాబట్టి మనకి అందువల్ల ఈ పాఠాన్ని మనకి వెన్నెల అనే పాఠాన్ని మనకి పెట్టడం జరిగిందనమాట. ఈ వెన్నెల ఈ పాఠ్యభాగానికి మనకి రాసిన కవి ఎర్రాప్రగడ. ఈయన్నే మనం ఎర్రన అంటామన్నమాట. ఇక్కడ చూడండి, ఎర్రన ఎవరు? కవిత్రయంలో ఒకడు. కవిత్రయం అంటే ఎవరెవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఈ త్రయము అంటే 3. ఈ కవులు ముగ్గురు కలిపి కవిత్రయము అనే పేరు పొందారు. ఈ ముగ్గురు కలిపి సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారనమాట. నన్నయ్య ఆది సభాపర్వాలను అరణ్య పర్వంలోని సగభాగాన్ని రాసి వదిలేస్తే, తిక్కన విరాట పర్వం మొదలుకుని స్వర్గారోహణ పర్వం వరకు రాశారు. ఆ మిగిలిన అరణ్య పర్వంలో ఉన్న సగభాగాన్ని ఎర్రన ఆంధ్రీకరించారనమాట. ఆ సగభాగంలో ఎర్రన రాసినటువంటి అరణ్య పర్వం సగభాగంలో ఎక్కువ భాగం వర్ణనలే ఉంటాయన్నమాట. అందుకే ఎర్రనకి ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదు వచ్చింది. ఎందుకని? ప్రబంధాలు అంటే వర్ణనా ప్రధానమైనవి కనుక ఆయనకి ఆ బిరుదు వచ్చిందనమాట. వర్ణనలు ఎక్కువగా చేశారనమాట. ఆయన తన రచనల్లో వర్ణనలని ఎక్కువగా చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, చదవండి, ఆలోచించండి, చెప్పండిలో ఒక చిన్న కవిత ఇచ్చారు చూడండి. కవిత చదవండి. కొండ కోనల్లో నవ్వుతూ తుళ్ళుతూ పరిగెడుతున్న సెలయేరు. కొండ కోనల్లో నవ్వుతూ తుళ్ళుతూ పరిగెడుతున్న సెలయేరు. కొండ కోనల్లో, కొండలు కోన అంటే అడవి. కొండల్లో నుంచి అడవుల్లో నుంచి నవ్వుతూ తుళ్ళుతూ అంటే సెలయేరు ఎలా ప్రవహిస్తుంటుంది? కొండపై నుంచి కిందికి వచ్చేటప్పుడు గలగలమనే శబ్దం చేసుకుంటూ తుళ్ళుతూ ఆ శబ్దంతో పరిగెడుతున్నటువంటి సెలయేరు అంటే ఏంటి? ప్రవహిస్తున్నటువంటి జల ప్రవాహము. పైనుంచి పైనుంచి కిందికి పడుతున్నటువంటి నీటి ప్రవాహాన్ని సెలయేరు అంటాం. ఆ సెలయేరు ఎలా ఉంటుందట? కొండల మధ్యలో నుంచి, అడవుల మధ్యలో నుంచి నవ్వుతూ తుళ్ళుతూ పరిగెడుతూ ఉంటుందట ఆ సెలయేరు ఎలా ఉంటుందో చిత్రాన్ని చూద్దామా? చూసారా? ఈ సెలయేరు చిత్రాన్ని చూడండి. పైనుంచి కిందికి ప్రవహిస్తూ కిందికి వస్తుందన్నమాట. అలా నీటి ప్రవాహం పైనుంచి కిందికి పడుతూ ఉన్నప్పుడు ఆ నీటి తుంపర్లు చుట్టుపక్కలకి పడుతూ ఉంటాయి. తర్వాత గలగలమనే శబ్దము వినిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే మనకి కవి ఏం చెప్పారు? నవ్వుతూ తుళ్ళుతూ పరిగెడుతుంది. ఆ నీటి ప్రవాహ తుంపర్లు పడడాన్ని నవ్వడము, ఆ కిందికి వచ్చే శబ్దాన్ని తుళ్ళుతూ ఉండడము అని మనకి కవి ఇక్కడ ఈ పదాలలో అందంగా వర్ణించడం జరిగిందనమాట. అది ఏమైందట? ఆ నవ్వుతూ తుళ్ళుతూ పరిగెడుతున్నటువంటి సెలయేరు ఏమైందో ఇంకో చూద్దాం చూడండి. ఆ సెలయేరు ఏమైందట? కాలుజారి లోయలో పడిపోయింది. అది చూసి ఆకులు చాటు చేసుకుని మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి. ఆ సెలయేరు పైనుంచి కిందికి వచ్చింది కదా, అది కాలు జారిందట. అంటే పైనుంచి కిందికి పడిపోవడాన్ని ఎంత అందంగా చక్కగా వర్ణించాడో చూడండి కవి. కాలు జారి లోయ అంటే ఏంటి? లోతుగా ఉండే ప్రదేశం, ఆ లోయలో పడిపోయింది. అది చూసి
ఆ లోయలో పడిపోవటాన్ని చూసి ఆకులు చాటు చేసుకొని మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి. మనం చూడండి, ఎవరైనా ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు లేదా ఏదైనా నవ్వు వచ్చే విషయం తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళు ఎదుటి వాళ్ళు మనల్ని చూస్తే ఫీల్ అవుతారేమో అని మనం ఏం చేస్తాం, పక్కకు వెళ్ళి నవ్వుకుంటాం కదా. అలాగే ఇక్కడ సెలయేరు చుట్టుపక్కన ఉన్నటువంటి ఆకులు ఏం చేసాయట, చాటు చేసుకుని ఇట్లా పక్కకి వంగి మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి. ఆ మొగ్గలు ఏవైతే ఆ మొక్కలకు ఉండే మొగ్గలు అంటే పువ్వు మొగ్గ అంటే ఇంకా పువ్వు పూయనిది అనమాట, ఆ బుగ్గలు నొక్కుకున్నాయి. ఆకులు వెళ్ళి ఆ మొగ్గలకి తాకాయి అనమాట. అంటే ఎంత అందంగా కవి వర్ణించాడో చూడండి. అది దాని చిత్రం. ఈ చిత్రాన్ని చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సెలయేరు పైనుంచి కిందికి పడిపోయిందని చెప్పాం కదా. ఇగో పైనుంచి కిందికి పడుతుంది అనమాట. కాలు జారి లోయలో పడింది అన్నాడు కదా, పైనుంచి కిందకి పడుతుంది. ఆ కిందికి పడినప్పుడు అది ఏమైందట, ఇంకో చిత్రంలో చూద్దాము. కాలు జారి లోయలో పడిపోయింది కదా, ఆ తర్వాత ఏమైందో ఇంకొకటి ఇచ్చారు కదా, ఆకులు చాటు చేసుకుని మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి కదా. ఇది ఈ చిత్రంలో చూద్దాం చూడండి. తర్వాత పిక్చర్లో చూస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమని చెప్పాడు, ఆకులు అది చూసి కాలు జారి లోయలో పడిపోయింది, అది చూసి ఆకులు చాటు చేసుకుని మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి. ఇక్కడ చూడండి, ఈ ఆకులన్నీ దగ్గర కంట వచ్చేసాయి. చూసారా, మీకు ఈ పిక్చర్లో కనిపిస్తుందా? మొగ్గల బుగ్గలు నొక్కుకున్నాయంటే ఒకదానికొకటి దగ్గరగా అయిపోయి ఇలా దగ్గరగా గుంపులాగా వచ్చేసినట్టు అయిపోయింది కదా. ఏదైనా రహస్యం మాట్లాడుకునేటప్పుడు అందరూ ఒక దగ్గరికి గుంపుగా చేరిపోతారు కదా, అట్లానే ఇక్కడ చెట్లు కూడా సెలయేరు కాలుజారి లోయలో పడిపోవడం చూసి గుసగుసలాగా చెప్పుకుంటున్నాయి అనమాట. ఇక్కడ దగ్గరకు వచ్చేసాయి అనమాట చెట్లు. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి కవి, ఎంత బాగుందో ఈ వర్ణన. ఆకులు చాటు చేసుకుని మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి కదా. దాని తర్వాత ఏమైందో ఇదంతా చూస్తున్న సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు. ఇదంతా పైనుంచి చూస్తున్నట్ట సూర్యుడు ఎంత మన వర్ణనలో రాసుకునేటప్పుడు మనం ప్రొనౌన్సియేషన్కి చక్కగా ఉండేలాగా మనకు అనువైన పదాలతో రాసుకుంటాం కదా. సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, బాగా నవ్వొచ్చే సంఘటన చూసామనుకోండి, మనకి కడుపు ఇట్లా పట్టుకుని నవ్వుతాం కదా, అట్లానే సూర్యుడు కూడా అలా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వొచ్చిందిట. నవ్వుతూ పడమటి కొండల వెనక్కు వెళ్ళిపోయాడు అంటే సూర్యాస్తమయం అయిపోయింది. సూర్యుడు పడమరన కదా అస్తమిస్తాడు, పడమటి కొండల వెనక్కి పడిపోయాడు. నవ్వు ఆపుకోలేక ఈ సంఘటన అంతా చూసి వెనక్కి పడిపోయాడు అని చెప్తున్నాడు అనమాట. ఈ పిక్చర్ చూడండి, ఈ చిత్రంలో చూడండి, సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో సూర్యబింబము ఎర్రగా కనిపిస్తుంది మనకి. సూర్యుడు పడమర అస్తమిస్తున్న సమయంలో ఇక్కడ చూడండి, పడమటి కొండల వెనక్కి పడిపోయాడని చెప్పాడు కదా, ఇక్కడ సూర్యాస్తమయం అయిపోతుంది అనే దృశ్యాన్ని మనం ఇలా ప్రత్యక్షంగా చూడొచ్చు అనమాట. సూర్యాస్తమయం అవుతున్నప్పుడు ఈ సూర్యబింబం ఇట్లా ఉంటుంది, వెనకాల ఆకాశంలో వాతావరణం ఇలా ఉంటుంది అని మనకి కవి చక్కగా చెప్పడం జరిగిందనమాట. ఈ మొత్తం అంతా చూస్తే కొండ కోణల్లో నవ్వుతూ తుళ్ళుతూ పరిగెడుతున్న సెలయేరు కాలు జారి లోయలో పడిపోయింది. అది చూసి ఆకులు చాటు చేసుకుని మొగ్గల బుగ్గలు నొక్కుకున్నాయి. ఇదంతా చూస్తున్న సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు. చూసారా, ఈ కవితలో మనకి ఏమర్థమైంది? సూర్యోదయం దగ్గర నుంచి ప్రకృతిలో ఉండే సెలయేర్ల ప్రవాహము, తర్వాత మొక్కలు అవి కదలిక, వాటి యొక్క కదలిక, సూర్యాస్తమయ సమయము, ఇదంతా ఎంత చక్కగా అందంగా వర్ణించాడో కవి. మనం ఇది ఎప్పుడైనా మనం తీరికగా చూస్తున్నామా? చెట్లు చక్కగా చూడండి, వర్షానికి వచ్చే ముందు గాలి వేసినప్పుడు ఆ గాలికి చెట్ల తలలు ఎంత వయ్యారంగా ఊపుతూ ఉంటాయో, అలాగే సూర్యాస్తమయ సమయంలో పడమటి కొండ వైపు సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఎంత అందంగా ఉంటుంది. అలాగే ఒక కొండ మీద నుంచి కోనల మధ్యలో నుంచి సెలయేరు ప్రవహిస్తున్నప్పుడు ఆ సెలయేరు ఎంత అందంగా జాలువారుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? ఇదంతా గమనించాలి అని అంటే మనం ప్రకృతిని ఎప్పుడైతే పరిశీలిస్తామో అప్పుడే మనం ఇదంతా గమనించడము, ఆస్వాదించడం సాధ్యమవుతుంది. కాబట్టి మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి మీకు ఈ ప్రకృతి ఆస్వాదించడము అనేది అలవాటు చేయడం కోసమే మనకి ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. ఈ కవిత దేన్ని వర్ణిస్తుంది కవిత? సెలయేటి ప్రవాహాన్ని, సూర్యాస్తమయ సమయాన్ని, ప్రకృతి అందాలని వర్ణిస్తున్నది. సూర్యుడు పడమటి కొండ వెనక్కి పడిపోవడం అంటే ఏమిటి అంటే సూర్యాస్తమయ సమయం అవడము. సెలయేరు కొండ కోనల మీద నవ్వుతూ తుళ్ళుతూ పరిగెత్తడం అంటే మీకేమని అర్థమైంది? సెలయేరు వేగంగా కొండల మీద నుంచి కోనల మీద నుంచి కిందికి ప్రవహించడాన్ని నవ్వుతూ తుళ్ళుతూ పరిగెత్తడము అని
అర్థమవుతుంది. వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలేవి? వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది, తర్వాత ప్రశాంతత అనేది మనకి లభిస్తుంది అన్నమాట. ఇక్కడ వరకు మీకు ఈ కవిత అర్థమైంది కదా. ఇప్పుడు మనం పాఠ్యాంశంలోకి వెళ్తున్నాం. పాఠ్యాంశ ఉద్దేశము, నేపథ్యము. అంటే పాఠ్యాంశం ఎందుకు నేర్చుకోవాలి, పాఠం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అలాగే పాఠం జరిగే సమయానికి అక్కడ ఉన్న పరిస్థితులను గురించి మనం తెలుసుకోవాలన్నమాట. దాన్నే మనం నేపథ్యం అంటాము. ఇక్కడ చూడండి, హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపజేసిన సూర్యుడు ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసురనాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చిన మార్పులను రమణీయంగా వర్ణించారు. హిరణ్యకశిపుడు ఎవరు? రాక్షసరాజు అన్నమాట. రాక్షసరాజు వనంలో విహరించిన తర్వాత ఆ విహరించిన సందర్భంలో వసంత ఋతువు కాలంలో ఏం ప్రత్యేకత ఉంటుంది తెలుసా మీకు? చెట్లు చిగుర్చి మొత్తం చెట్లన్నీ ఆకులు రాలిపోయి కొత్త చిగుళ్లతో పూత చక్కగా చాలా అందంగా ఉంటాయి. కోయిల కూతలు అప్పుడే వస్తాయి. ఉగాది పండుగ మనకు అప్పుడే వస్తుందన్నమాట, వసంతకాలంలోనే. కాబట్టి ఆ వసంత ఋతువు ప్రత్యేకతని, తర్వాత సాయంకాల సమయం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. చక్కగా చల్లటి గాలి వేస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. దాన్ని చంద్రోదయాన్ని, చంద్రుడు ఉదయించే సమయాన్ని కవి వర్ణించడం జరిగిందనమాట. రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపచేసిన సూర్యుడు, పగటి సమయంలో ఆ వసంత ఋతువు కాలంలో అప్పటికే చైత్రమాసంలో ఎండలు పెరుగుతాయి కాబట్టి పగలంతా ఎండవేడిమితో ప్రసరింపచేసిన సూర్యుడు ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసురనాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. చాలా చైత్రమాసంలో మొదలు పెట్టేస్తాయి ఎండలు అప్పటికి మనకి. ఆ ఎండని ప్రసరింపచేసిన సూర్యుడట ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే కనుక, ఇంకా వేడిని పెంచితే అసురులు అంటే ఎవరు? రాక్షసుల నాయకుడు ఎవరట? హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు. అసలే రాక్షసులు అంటే భయంకరమైన వాళ్ళు కదా, వాళ్ళకి అసలే మామూలుగానే కోపం ఎక్కువ ఉంటుంది. ఇంకా సూర్యతాపాన్ని పెంచితే కనుక మరింత కోపం పొందుతాడేమో అన్నట్లుగా నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. అంటే సూర్యాస్తమయ సమయం అయిపోయింది, సాయం సంధ్యా సమయం వచ్చింది అని అంటే సూర్యాస్తమయం అయిపోయే సమయమే కదా. తదనంతరం ప్రకృతిలో వచ్చిన మార్పులను రమణీయంగా వర్ణించారు. ఆ సూర్యాస్తమయం తర్వాత ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను చక్కగా రమణీయంగా వర్ణించిన రీతిని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. తర్వాత ప్రకృతిలో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నది మనకి తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఏం చెప్పాడు? వసంత ఋతువుని, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని ముఖ్యంగా ఈ పాఠంలో కవి వర్ణించడం జరిగింది. ఇది పాఠ్యాంశ నేపథ్యం. పాఠ్యభాగ వివరాలు. పాఠం ఏ ప్రక్రియలో రాశారు? ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, ప్రతి ఒక్క పాఠానికి ఒక్కొక్క ప్రక్రియ ఉంటుందని. మాతృభావన చారిత్రక కావ్య ప్రక్రియ ఉంది, జానపద నిజాము లేఖా ప్రక్రియ ఉంది. సో ఇప్పుడు ఇలాగే మనం ఈ పాఠం ఏ ప్రక్రియనో చూద్దాం. చూడండి, ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం వర్ణన ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం ఎర్రన నృసింహ పురాణం తృతీయాశ్వాసంలోనిది. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందిందట? కావ్యము. కావ్యాలు కూడా ఉన్నాయి కదా మనకి, కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం ఎలా రాస్తారో అలా రాస్తారన్నమాట. కావ్యం వర్ణన ప్రధానంగా సాగుతుంది. అంటే కావ్యాలలో వర్ణనలు ఉంటాయన్నమాట. ఈ వర్ణనలు అన్నీ అంటే ప్రకృతిని వర్ణించడము, సూర్యోదయాన్ని, చంద్రోదయాన్ని, వెన్నెలని, ఇలాంటి వాటినన్నిటినీ వర్ణించడము కావ్యం యొక్క ప్రధాన లక్షణం. ప్రస్తుత పాఠ్యాంశం ఎర్రన నృసింహ పురాణం తృతీయాశ్వాసంలోనిది. ప్రస్తుతం మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశము ఎర్రన నృసింహ పురాణము. ఈయన మహాభారతంలోని అరణ్య పర్వ సగభాగం రాశాడని చెప్పుకున్నాం కదా. దాంతో పాటుగా నృసింహ పురాణం అనే కావ్యాన్ని కూడా రాశారు. దాంట్లోని తృతీయాశ్వాసంలోని మనం ఈ పాఠం నేర్చుకోబోతున్న పాఠం ఎందులోది అంటే తృతీయాశ్వాసంలోనిది. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం ఎలా రాస్తారో అలా రాసిన పద్ధతిలో నుంచి, ఆ కావ్యంలో నుంచి మనం ఇది తీసుకోవడం జరిగింది. కావ్యం వర్ణన ప్రధానంగా సాగుతుంది. కావ్యాల్లో వర్ణనలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్రస్తుత పాఠ్యాంశము ఎర్రన నృసింహ పురాణము తృతీయాశ్వాసంలోనిది. నృసింహస్వామిని వర్ణిస్తూ రాసినటువంటి పురాణంలోని తృతీయాశ్వాసంలోనిది ఈ మనం నేర్చుకోబోతున్నటువంటి వెన్నెల అనే పాఠ్యభాగము.
కవి పరిచయం చూడండి. కవిత్రయంలో మూడవ వాడు ఎర్రన. 14వ శతాబ్దపు ప్రథమార్థంలో జీవించిన ఎర్రన తల్లిదండ్రులు పోతమాంబిక సూరనార్యులు. ఈయన గురువు శంకరస్వామి. అద్దంకిని రాజధానిగా చేసుకొని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము మొదలగు గ్రంథాలను ఎర్రన రచించాడు. వీటిలో రామాయణం అలభ్యం. తన రామాయణ హరివంశాలను వేమారెడ్డికి అంకితం చేసిన ఎర్రన భారతాన్ని రాజరాజ నరేంద్రునికి, నృసింహ పురాణాన్ని అహోబల నృసింహస్వామికి అంకితమిచ్చాడు. ఎర్రన రచనలో వర్ణనలు అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలోని కవుల వర్ణనకు ఎర్రన వర్ణనలే ప్రేరణనిచ్చాయి. ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనల్లో ఇంచుమించుగా అన్ని వర్ణనలు నృసింహ పురాణంలో కనిపిస్తాయి. ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. ఇతని శివభక్తి పారమ్యాన్ని అనుసరించి శంభుదాసుడని పేరుగాంచారు. ఎర్రన రచనా ప్రభావం పోతన మీద ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారు. కవిత్రయంలో మూడవ వాడు ఎర్రన. మనం ముందే చెప్పుకున్నాం, కవిత్రయం అంటే ముగ్గురు: నన్నయ్య, తిక్కన, ఎర్రన. అందులో మూడవ వాడు ఎర్రన. 14వ శతాబ్దపు ప్రథమార్థంలో జీవించిన ఎర్రన. 14వ శతాబ్దపు ప్రథమార్థంలో అంటే 14వ శతాబ్దం మొదటి భాగంలో జీవించినటువంటి ఎర్రన తల్లిదండ్రులు ఎవరట? పోతమాంబిక సూరనార్యులు. ఈయన గురువు శంకరస్వామి. అద్దంకిని రాజధానిగా చేసుకొని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఈయన ఎవరు ఆస్థాన కవి? ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఏ రాజ్యానికి చెందినవాడు? అద్దంకి రాజధానిగా చేసుకుని పాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఈయన ఏం రాసట రచనలు? ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము. అరణ్య పర్వశేషము అంటే శేషము అంటే మిగిలిన భాగం. నన్నయ్య తర్వాత తిక్కన రాయగా మిగిలినది ఏదైతే ఉందో అది శేషం అన్నమాట. అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము మొదలగు గ్రంథాలను ఎర్రన రచించాడు. వీటిలో రామాయణం అలభ్యం, మనకి దొరకలేదన్నమాట, లభ్యం కాలేదు. తన రామాయణ హరివంశాలను వేమారెడ్డికి అంకితం చేసిన ఎర్రన భారతాన్ని రాజరాజ నరేంద్రునికి, నృసింహ పురాణాన్ని అహోబల నృసింహస్వామికి అంకితమిచ్చాడు. తన రామాయణ హరివంశాలను ఎవరికి అంకితం ఇచ్చాడు? వేమారెడ్డికి అంకితం చేశాడు. తర్వాత భారతాన్నేమో రాజరాజ నరేంద్రునికి, నృసింహ పురాణాన్నేమో అహోబిల నృసింహస్వామికి అంకితం ఇచ్చాడు. అంకితం ఇవ్వడం అంటే వాళ్ళకి ఇచ్చాడనమాట. ఎర్రన రచనలో వర్ణనలు అధికంగా ఉంటాయి. మనం చదువుతుందే వర్ణనలు ఎక్కువగా ఉన్న పాఠం కదా, ముందే చెప్పుకున్నాం కదా. ఎర్రన రచనలో వర్ణనలు ఎక్కువగా ఉంటాయి, వర్ణిస్తూ రాస్తాడనమాట. తదనంతర కాలంలోని కవుల వర్ణనకు ఎర్రన వర్ణనలే ప్రేరణనిచ్చాయి. తదనంతర కాలంలో అంటే ఎర్రన తర్వాత వచ్చిన చాలామంది కవులు ఎర్రన ఎలా అయితే వర్ణనలు ప్రధానంగా రాశారో వాళ్ళ రచనల్లో కూడా అలాగే వర్ణనలు వచ్చాయన్నమాట. తర్వాత కాలంలో 15వ శతాబ్దంలో ప్రబంధ కావ్యాలు వచ్చాయన్నమాట, కృష్ణదేవరాయల కాలంలో. ఆ కాలంలో ప్రబంధ కావ్యాల్లో కూడా అష్టాదశ వర్ణనలు ప్రధానంగా రచనలు చేయడం జరిగిందనమాట. సో అది కూడా ఈయన అనుసరించి చేయడం జరిగింది. ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనలో ఇంచుమించుగా అన్ని వర్ణనలు నృసింహ పురాణంలో కనిపిస్తాయి. ప్రబంధ లక్షణాలు కృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులు రాసిన కావ్యాలకి ప్రబంధాలు అని పేరు అనమాట. ఈ ప్రబంధాలలో అష్టాదశ వర్ణనలు 18 రకాల వర్ణనలు ఉంటాయి. ఆ వర్ణనలన్నీ నృసింహ పురాణంలో కనిపిస్తాయట, అంటే ముందుగానే ఎర్రన రచనలో కనిపిస్తాయి. అందుకే తదనంతర కవులకు ఎర్రన మార్గదర్శకుడు అని మనం చెప్తామన్నమాట. అందుకే ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. ఎందుకు పరమేశ్వరుడు అంటారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు. ప్రబంధ పరమేశ్వరుడు, ఆ ప్రబంధ రచనకి పరమేశ్వరుడు లాంటి వాడు. అంటే సృష్టి స్థితి లయలకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎంత ముఖ్యమైన వాళ్ళో ఈ ప్రబంధ రచనకి ఈయన పరమేశ్వరుడు అంత ముఖ్యమైన వాడని చెప్పడం ప్రబంధ రచనకు ఈయనే మార్గదర్శకుడు కాబట్టి ఈయనకి బిరుదు ఏమని వచ్చింది? ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదు వచ్చిందనమాట. ఇతని శివభక్తి పారమ్యాన్ని అనుసరించి, ఈయన శివభక్తుడు, అందుకే ఈయన గురువు శంకరస్వామి అని చెప్పాం. శివభక్తిని అనుసరించి ఈయనకి శంభుదాసుడు. శంభుడు అంటే శివుడు, శివుడికి దాసుడు అంటే శివభక్తుడు కాబట్టి ఈయనకి శంభుదాసుడు అనే పేరు కాంచారు. ఎర్రన రచనా ప్రభావం పోతన మీద ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారు. ఎర్రన ఎలా అయితే వర్ణనలతో రాశారో ఆ ప్రభావం పోతన మీద ఉంది. భాగవతంలో కూడా ఆయన చాలా రకాల వర్ణనలు చేయడం వల్ల ఈయన ప్రభావం పోతన భాగవతాన్ని రాశారు, తెలుసు కదా మనందరికీ. భాగవతంలో కూడా చాలా రకాల వర్ణనలు వర్ణించడం జరిగిందనమాట. అది ఎవరి ప్రభావం వల్ల అని, ఈ
ఎర్రన ప్రభావం వల్లనే ఆ పోతను కూడా అలా రాయడం జరిగింది అని మనకి విమర్శకులు భావిస్తున్నారట. ఇది మనకి కవి పరిచయం. కవి ఎవరు? ఎర్రన. ఈయన 14వ శతాబ్దానికి ప్రథమార్థంలో అంటే మొట్టమొదటి భాగంలో ఉన్నాడు. ఈయన తల్లిదండ్రులు పోతమాంబిక సూరనార్యులు. ఈయన గురువు పేరు శంకరస్వామి. ఈయన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఈయన ఏమేమి రచనలు రాశారు? అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము మొదలగు గ్రంథాలను రచించారు. ఇందులో రామాయణం దొరకడం లేదు. అయితే రామాయణ హరివంశాలను వేమారెడ్డికి, తర్వాత భారతాన్ని రాజరాజ నరేంద్రుడికి, నృసింహ పురాణాన్ని అహోబల నృసింహస్వామికి అంకితం ఇచ్చారు. ఈయన రచనలో ప్రధానమైన అంశము వర్ణనలు. అందుకే ఈయన వర్ణనలు ఎక్కువగా చేస్తారు కాబట్టి ఈయన ప్రబంధ లక్షణాల్లో వర్ణనలు కూడా ఎక్కువ కాబట్టి ఈయనకి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వచ్చింది. ఈయన శివభక్తుడు కాబట్టి ఈయన శివభక్తి పారమ్యాన్ని అనుసరించి ఈయనకి శంభుదాసుడు అనే బిరుదు కూడా వచ్చింది. ఈయన యొక్క ప్రభావం తర్వాత కాలంలో పోతన మీద కూడా ఉన్నదని విమర్శకులు భావించడం జరుగుతుంది అన్నమాట. ఇది కవి పరిచయం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్, ఆబాల గోపాల ప్రవేశిక. ఆబాల గోపాలానికి ఆత్మీయ బంధువు చందమామ. చందమామ నుండి జాలువారే అమృతం వెన్నెల. అందమైన చందమామను చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూ కమ్మని పాటను వినిపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపించడం మనందరికీ అనుభవంలోని విషయమే. చిన్నపిల్లలకు వెన్నెల అంటే ఎంతో ఇష్టం. శ్రీరామచంద్రుని అంతటి వాడే బాల్యంలో చందమామ కావాలని పోరు పెట్టాడంటే చంద్రబింబం ఎంత ఆకర్షణీయమో తెలుస్తుంది. అటువంటి చందమామ వెలుగైన వెన్నెలను మన కవులు కావ్యాల్లో ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఇప్పటికీ వర్ణిస్తూనే ఉన్నారు. అమృతకిరణుని ఆ అమూల్య సంపదను ఎంతో రమణీయంగా వర్ణించాడు నృసింహ పురాణంలో ఎర్రన. ఆయన వర్ణనను ఆస్వాదిద్దాం. ఆ బాల గోపాలానికి ఆత్మీయ బంధువు చందమామ. ఆ బాల గోపాలం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆత్మీయమైన బంధువు చందమామ. మామ అంటాం మనం చంద్రుడిని. మామ అని ఎవరిని సంబోధిస్తాము? అమ్మ తమ్ముడిని, అమ్మ అన్నయ్యనే మామ అని పిలుస్తాం కదా. అంటే అమ్మ అంటే సొంత దగ్గర సంబంధం అన్నమాట. ఆత్మీయంగా ఆప్యాయంగా పలకరించే పిలుపు మామ. ఇక్కడ మనకి చందమామ చంద్రుడు దగ్గరగా ఉండడు, అయినా సరే మనము అంత ఆత్మీయంగా చందమామ అని పిలుస్తాం. చందమామ నుండి జాలువారే అమృతం వెన్నెల. ఆ వెన్నెలలో ఉంటే గనక ఎంత చల్లగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆస్వాదిస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అందమైన చందమామను చూపిస్తూ చూడండి, చిన్నపిల్లలు అన్నం తినేటప్పుడు అమ్మలు ఏం చేస్తారు? వెన్నెల్లోకి తీసుకెళ్ళి చందమామను చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అని చూపిస్తూ అన్నం తినిపిస్తూ ఉంటారనమాట. అమ్మ గోరుముద్దలు మనందరూ తిని పెరిగిన వాళ్ళమే కదా, మనందరికీ తెలుసా విషయం, అనుభవంలోని విషయమే. చిన్నపిల్లలకు వెన్నెల అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడంటే మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి మనం వెన్నెలని చూడము, వెన్నెలని ఆస్వాదించం. కానీ ఒకప్పుడు పల్లెటూరులో ఉండే చిన్నపిల్లలకి వెన్నెలంటే చాలా ఇష్టం. శ్రీరామచంద్రుని అంతటి వాడే బాల్యంలో చందమామ కావాలని పోరు పెట్టాడు అంటే, శ్రీరామచంద్రుడు అంతటి గొప్పవాడే చందమామ కావాలి అని పోరు పెట్టాడు అంటే చంద్రబింబం ఎంత ఆకర్షణీయమో తెలుస్తుంది. దాన్ని వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు కదా, అంత ఆకర్షణీయమైందనమాట. అటువంటి చందమామ వెలుగైన వెన్నెలను మన కవులు కావ్యాల్లో ఎంతో అద్భుతంగా వర్ణించారు. అట్లాంటి అద్భుతమైన చందమామ వెలుగైనటువంటి వెన్నెలను మన కవులు కావ్యాల్లో ఎంతో అద్భుతంగా వర్ణించారనమాట. చాలా అన్ని కావ్యాల్లోనూ ఖచ్చితంగా వెన్నెల వర్ణించకుండా ఏ కావ్యము ఉండదన్నమాట. ఇప్పటికీ వర్ణిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా కవులు కావ్యాల్లో పాటల్లోనూ వెన్నెలను వర్ణిస్తూనే ఉన్నారనమాట. అమృత కిరణుని ఆ అమూల్య సంపదను ఎంతో రమణీయంగా వర్ణించాడు నృసింహ పురాణంలో ఎర్రన. అమృత కిరణుడు, అమృతం అంటే ఏంటి? చల్లండి. అమృతం అంటే మరణం లేనిది అని అర్థం. అంటే ఇక్కడ చల్లనిది అని అర్థం. చల్లనైనటువంటి కిరణాలతో ఆ అమూల్య సంపద, అమూల్యము వెలకట్టలేనటువంటి సంపద, మనం దాన్ని కొనుక్కోలేము, దానికి ఇంత అని వెలకట్టలేము. అటువంటి సంపదను అందించినటువంటి అట్లాంటి వెన్నెలను ఎంతో రమణీయంగా చాలా అద్భుతంగా వర్ణించాడట నృసింహ పురాణంలో ఎర్రన. ఆయన రచనను ఆస్వాదిద్దాం. ఆయన ఎంత అద్భుతంగా రాశాడో మనం పద్యాలలో చూద్దాం అన్నమాట. పద్యాలు నేర్చుకునేటప్పుడు మనకి ఆయన వర్ణన ఎంత అద్భుతంగా రాశాడో మనకి తెలుస్తుంది అన్నమాట.